స్టైపెండ్ హైక్ అనేది జరగట్లేదు గత 10 ఇయర్స్ నుంచి. అసలు మా కాలేజ్కి ఒక గుర్తింపు అనేది లేదు, ఐడెంటిటీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, చాలా ఫెసిలిటీస్ బేసిక్ మినిమం గవర్నమెంట్ కాలేజ్లో ఉండాల్సినవి అసలు లేనే లేవు. పైనకి వెళ్ళి స్టైఫండ్ లేకపోతే అసలు ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ కోర్స్కి. వీఆర్ ట్రీటింగ్ మెనీ పేషెంట్స్. అసలు ఈ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ చాలా గ్రేట్, కానీ దీనికి అసలు ఐడెంటిటీ లేదు. కనీసం స్టైఫండ్ అనేది హైక్ చేసి మాకు ఎంపీఎస్ వాళ్ళకి ఈక్వల్గా ఇవ్వాలి అని చెప్పేసి చూస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్సలు బాగాలేదు, కనీసం దానికి కూడా మాకు ఫండ్స్ రేజ్ చేయట్లేదు. మేము ఇక్కడ మన ఏంటిది అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చామండి, వరంగల్ నుంచి. సో ఇది మాది 10 రోజుల నుంచి స్ట్రైక్ జరుగుతుందండి. సో ఏంటిది మా డిమాండ్స్ ఏంటంటే మా వేతనం పెంచాలని, మా నెలవారీ వేతనం పెంచాలని. మా నెలవారీ వేతనం ఎంత అండి? 13,754 రూపాయలు మాత్రమే. సో ఏంటిది 2000 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విభజన జరిగినప్పుడు అప్పుడు 11,000 ఉండేనండి. సో అప్పుడు పెంచుతా అన్నారు. అంటే ఏంటంటే జనరల్గా మాకు 2 వార్షికోత్సవాలకి ప్రతిసారి పెంచాలి. సో అయితే ఎప్పుడైతే ఈ 2022లో మా సీనియర్స్ చేశారండి, చేసినప్పుడు అప్పుడు 11,000 నుంచి 13,754 రూపాయలు పెంచారు. సో మాకు ఈ 2016 నుంచి 26 వరకు 10 సంవత్సరాల నుంచి 6 సార్లు పెరగాలి, 15% పెంచుతారండి ప్రతిసారి. సో ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ పక్కన, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 26,754 రూపాయలు ఇస్తున్నారండి. మాకెందుకు ఈ వివక్ష? 13,754 రూపాయల వివక్ష ఎందుకు? ఇప్పుడు అదే ఎంబీబీఎస్ వాళ్ళకి 29,000 ఇస్తున్నారండి. ఎందుకు? మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది? ఇప్పుడు మా కాలేజ్ చూస్తే బేసిక్స్ నీడ్స్ ఉండవండి. బేసిక్స్ నీడ్స్ ఏంటి? బేసిక్స్ ఒక టాయిలెట్స్ నీడ్స్ కూడా ఉండవండి. సో ఎలా ప్రశ్నించడమా? ఇప్పుడు మా డిమాండ్స్ ఇవన్నీ పెట్టిందే అందుకు. హాస్పిటల్స్లో జనరల్గా ట్రీట్మెంట్ పేషెంట్స్ వస్తే వాళ్ళ ఏంటిది వాళ్ళ గ్యాస్ని కానీ వాళ్ళ రైస్ కుక్కర్స్ని తెమ్మనే పరిస్థితి మాది. మేము ప్రొవైడ్ చేయాల్సింది వాళ్ళని తెమ్మని మేము చేస్తున్నామండి ట్రీట్మెంట్స్. ఏంది మా పరిస్థితి ఏంటి ఇలా? సో అందుకే ఈ వేతనాలు పెంచాలి, మా బేసిక్ నీడ్స్ జరగాలనే మా ఆవేదన, మా కాంక్ష, ఇదంతా ఆకాంక్ష కోసం చేస్తున్నాం. ఫర్ స్ట్రైక్, ఫర్ हाइक द स्ट्राइक, इंक्रीज द स्ट्राइक. फर्स्ट ऑफ ऑल हमें जितना फैसिलिटी मिलना चाहिए हमें उतना फैसिलिटी नहीं मिल रहा है, क्योंकि एलोपैथी और हमारा सेम ही बेस है, बट फिर भी उनको ज़्यादा मिल रहा है और हम उससे लैग कर रहे हैं. तो ऐसा क्यों है? मतलब हमारा भी गवर्नमेंट को इंक्रीज़ करना चाहिए. हमारे लिए भी आयुर्वेद के लिए भी इतनी, या फिर पूरे आयुष डिपार्टमेंट के लिए भी इतनी फैसिलिटी लानी चाहिए जितने की एलोपैथिक के लिए है. अदरवाइज़ हम भी वही सब करते हैं ना, बेनिफिट क्या है उस चीज़ का? हम भी उतना ही सफ़र कर रहे हैं, हमारा भी सब वही रोल है, बट फिर भी उनको एक मॉडर्न डॉक्टर की तरह ट्रीट किया जाता है, हमको थोड़ा लो देखा जाता है. कहाँ से आए आप? मैं यूपी से यूपी से कहीं से? यूपी से ऑल इंडिया कोटा. फैसिलिटी बिल्कुल बेकार है. फैसिलिटी कुछ भी, इंफ्रास्ट्रक्चर बहुत ज़्यादा बेकार है. बहुत मतलब कुछ भी ऐसा जैसा होना चाहिए ना कॉलेज वैसा नहीं है. यूपी में स्टाइफंड कैसे है मैडम? कितने? यूपी में स्टाइफंड, यूपी में भी 12, यूपी का भी इतना ही है, पूरा आयुष डिपार्टमेंट का इतना ही है. सब मतलब स्टेट में इंक्रीज करना चाहिए. अभी तक इंक्रीज नहीं कर रहे हैं, वैसी फैसिलिटी नहीं दे रहे हैं, वैसे नहीं देख रहे हैं सबको जैसे एलोपैथी को देखते हैं. स्टाइफंड हम आनंद लक्ष्मी कॉलेज से, वरंगल कॉलेज से, हमारा जो स्टाइफंड है 2016 से अभी तक बढ़ा ही नहीं है. जैसा है वैसा है. जियो पास हो चुका है, एवरी 2 years 15% बढ़ना चाहिए, पर वो बढ़ा नहीं रहे हैं. और गवर्नमेंट उन कॉलेज को देख भी नहीं है. गिन के 2 कॉलेज है इस पूरे स्टेट में. तेलंगाना में 2 ही आयुर्वेदिक कॉलेज है, फिर भी वो लोग देख नहीं रहे कि वहाँ पे कौन सी अवेलेबिलिटीज है, कौन सी नहीं है. अभी हम अगर हमारे कॉलेज में जाएंगे तो क्लीन वॉशरूम्स भी नहीं है हमारे पास बहुत सारे डिपार्टमेंट्स में. और हमारे हाउस सर्जन के लिए सैलरी बहुत कम है, 13,750. अभी इतना खर्चा बढ़ चुका है. इस सैलरी में क्या ही होगा? 2016 में ये सैलरी थी, अभी भी यही सैलरी है. 2016 में इस पे हो गया, पर अभी नहीं हो सकता ना. अभी कितने सारे एक्सपेंसेस बढ़ गए. हमारी फीस ही बढ़ गई. तब हमारी फीस क्या थी, अब हमारी फीस क्या है? इस वजह से हमारा स्टाइपेंड भी बढ़ना चाहिए ना. और हम पढ़ सभी रहे, जो एलोपैथी वाले पढ़ रहे हैं वो हम पढ़ रहे हैं. इनफैक्ट हमको ज़्यादा ही पढ़ रहे हैं. हम मिक्सोपैथी पढ़ते हैं, उसमें हम मॉडर्न भी पढ़ते हैं, आयुर्वेदिक भी पढ़ते हैं.
तो अगर हमारी पढ़ाई इतनी ज़्यादा है तो हमारा स्टाइपेंड कम क्यों है? हम ये भी नहीं कह रहे हमें स्पेशल ट्रीट करो, उनसे ज़्यादा स्टाइपेंड दो, हमें उनके इक्वल तो स्टाइपेंड दे ही सकते हैं ना, इक्वली ट्रीट कर सकते हैं। जब बाकी स्टेट्स इक्वली ट्रीट कर रहे हैं, आंध्र प्रदेश में 29,000 सैलरी है, मेरे अपने स्टेट में महाराष्ट्र से हूँ, मेरे स्टेट में अबाउट 25,000 सैलरी है, पीजीज के लिए 70,000 सैलरी है, तो यहाँ पे कम क्यों है? यहाँ पे जस्ट 35,000 सैलरी है पीजीज के लिए, जबकि महाराष्ट्र में 70,000 है। बगल का ही स्टेट है ना, अगर वहाँ 70,000 है तो यहाँ कम क्यों है? यहाँ पे तो बढ़नी चाहिए। अगर आंध्र प्रदेश में ज़्यादा है तो यहाँ पे भी तो ज़्यादा होनी चाहिए ना, इक्वली ट्रीट करना चाहिए आयुष को एलोपैथी के।